హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము ఈరోజు శారీ ఫంక్షన్కి వెళ్తున్నాము. అది ఎక్కడ అంటే మా విలేజ్కి చాలా దూరంగా ఉంటుంది. చాలా దూరం అంటే ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తానికి నరసాపురం అయితే చేరుకున్నాము. అదే అండి మేము వెళ్ళే విలేజ్ అదే. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే ఫంక్షన్ వాళ్ళ కూతురుదే, అంటే మా మరదల ఫంక్షన్ అన్నమాట. కానీ ఫంక్షన్ వాళ్ళ ఇంటి ముందు కాకుండా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటి ముందు చేస్తున్నారు. ఎందుకంటే ఫంక్షన్ జరిగే అమ్మాయి వాళ్ళ నాన్నకు నలుగురు బ్రదర్సు, నలుగురిలో ఒక్కరికే ఆడపిల్ల ఉందన్నమాట. ఆమెనే ఈమె. అయితే ఫంక్షన్ మా ఇంటి ముందే జరగాలి అని చెప్పారంట. నాకు వీళ్ళలో నచ్చిన విషయం ఏంటంటే కొంతమందికి ఆడపిల్లలు లేరు అని కొందరేమో బాధపడతారు. కొంతమంది ఏమో ఆడపిల్లలు లేని వాళ్ళకు ఒకటే ఫ్యామిలీలో అన్నకో తమ్మునికో కూతురు ఉంటే పట్టించుకొని ఈ రోజులలో వాళ్ళ తమ్ముని కూతురు ఫంక్షన్ వాళ్ళ ఇంటి ముందే జరగాలని కోరుకోవడం అది ఎంత అదృష్టం అంటే ఆ అదృష్టం చాలామందికి ఉండదు. అంటే అందరూ అలాగే ఉంటారని చెప్పట్లేదు, ఎవరో కొందరు మాత్రమే ఉంటారు. ఇది అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను, వేరే వాళ్ళు ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంకా అదే నైట్ ఇంటికైతే బయలుదేరుతున్నాము. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.